వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళ మూవీ వచ్చేసి కింగ్డమ్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు అనమాట. ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ ఓకే ఫిల్మ్ భయ్య, వన్ టైం వాచబుల్ అనమాట. అండ్ విజయ్ దేవరకొండ గారు బిగ్గెస్ట్ సినిమా మళ్ళీ హిట్ అవ్వాలని మళ్ళీ ఇంకో సినిమా గురించి అయితే మనకు ఖచ్చితంగా ఆగాల్సిందే. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ టూ గుడ్గా ఉంటుంది. ఆ స్టోరీ నైరేషన్ కానీ, మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, సత్యదేవ్ గారు యాక్టింగ్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే మన బీజియం కానీ, అక్కడికి వచ్చే విలనిజం కానీ చాలా బాగా పండించారు ఫస్ట్ హాఫ్. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మన విజయ్ దేవరకొండ గారు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కింద వెళ్తారు. అది కూడా చాలా బాగుంటుంది, టూ గుడ్గా అనిపిస్తుంది మనకి. స్టార్ట్ అవడమే ఒక మంచి పాయింట్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీని మనకి 15 minutes స్టార్టింగ్ ఒక కింగ్డమ్ గురించి చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారు. దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు వీళ్ళందరూ వస్తారు. అండ్ అక్కడ కూడా స్టోరీ నేరేషన్ అనేది మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఎంగేజింగ్గా చేసుకొని తీసుకెళ్లారు. మనం చూస్తున్న ఒక ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా బాగుంది, టూ గుడ్గా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ పార్ట్ కానీ, మెయిన్ వచ్చేసి అక్కడ శ్రీలంకలో జరిగిన కొన్ని సీన్స్ కానీ అది చాలా బ్యూటిఫుల్గా చూపించారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనకు ఒక షిప్ సీన్స్ అయితే చాలా జరుగుతాయి, అది చాలా బాగుంటుంది. శ్రీలంకని బాగా క్యాప్చర్ చేసుకొని మనకి బ్యూటిఫుల్గా చూపించారు మన ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ మెయిన్ వచ్చేసి ఎడిటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి డోకా లేకుండా పెట్టుకున్నారు మన ఫస్ట్ హాఫ్లోని. అండ్ మనకు వచ్చేసి అనిరుద్ధ్ గారు బీజం గురించి చెప్పక్కర్లేదు, విలన్ వచ్చినప్పుడు అయితే బీజం అయితే చాలా బాగా పండిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మన హీరోకి ఒక ఎలివేషన్ సీన్ పడుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. అంటే పెద్ద ఎలివేషన్ సీన్ కాకపోయినా బట్ ఇట్స్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది, మనకి స్టోరీ తగ్గట్టుగా తీసుకెళ్లారు. అండ్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్లోకి వెళ్తామో మన సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక 30 minutes ఈజ్ ఓకే అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే 30 minutes అయిపోద్దో అండ్ సినిమా అనేది అలా డౌన్ అయిపోద్ది. అంటే మనకు అనిపిస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ అనేది గౌతమ్ గారిది మ్యాజిక్ అయితే కనబడుతుంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే మనకైతే గౌతమ్ గారి చెయ్యి జారిపోతుందేమో ఈ మూవీ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు ఎమోషన్ కానీ, ఫైట్స్ కానీ, వెనకాతల మనకి ఎలివేషన్ సీన్స్ కానీ అవి ఏమి ఉండవు అనమాట. అంటే ఎమోషన్ ఇంకా పండించవచ్చు సెకండ్ హాఫ్లో, బట్ మనం చూసిన తర్వాత ఏటవుతుందిరా మన స్క్రీన్ మీద అన్నట్టు అనిపిస్తుంది అనమాట కొన్ని సీన్స్ అయితే. ఎప్పుడైతే అరాచకం అంటే సెకండ్ హాఫ్లో ఒక అరాచకం అయితే మొదలవుతుంది, మన విలన్ అయితే అరాచకం చేస్తాడు ఒక సీన్ దగ్గర. ఆ సీన్ అనేది బాగా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారు, చూసినప్పుడు కూడా మనం అలా హుక్ అయిపోయి చూస్తాం అనమాట. దాని తర్వాత ఏదైతే వస్తుందో అని మనకు అక్కడికి వచ్చిన సీన్ కూడా చాలా రగడగా తీయచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఎమోషన్ కూడా అంత టచ్ అవ్వదు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ యాక్షన్ సీన్ అయితే అస్సలు బాగోదు అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక 30 minutes అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో మనం పెట్టుకుంటారని. ఏదో చిన్నపిల్లలు స్కూల్ టైం అయిపోతే ఇంటికి పరిగెట్టుకొని వెళ్తారు కదండి వాళ్ళ అమ్మ దగ్గరికి, అలాగనమాట. సినిమా ఏదో అయిపోతుంది, ఇంక టైం అయిపోతుంది, ఇంకేదో పెట్టేద్దాం అనేసి అని పెట్టేశారు. క్లైమాక్స్లో టప 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 వచ్చేస్తూ ఉంటాయి షార్ట్స్. మనం ఒక షార్ట్స్కి కనెక్ట్ అయ్యేసరికి ఈ సీన్కి ఎలా కనెక్ట్ అవుతాం వెంటనే ఇంకో సీన్ వేసేస్తారనమాట, అలా వేసేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి క్లైమాక్స్లో బీజం అయితే ఒక సాంగ్ రూపంలో పెట్టారు. ఆ సాంగ్ మీ అందరికీ తెలిసిందే, మనకి యూట్యూబ్లో అయితే ఇప్పుడు పెట్టుకున్నారు మొన్న. అండ్ ఆ సాంగ్ కూడా మన కరెక్ట్ సిచ్యువేషన్లో పెట్టుకోలేదు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే రెగ్యులర్లీ ఇంకా వేస్ట్ అని చెప్పొచ్చు మనకి క్లైమాక్స్లో. అండ్ మెయిన్ వచ్చేసి ఆ యాక్షన్ సీన్ కూడా ఒక బిగ్గెస్ట్ పార్ట్కి తీయచ్చు ఈ మూవీలో, బట్ ఎందుకు అంత సింపుల్గా తక్కువడిస్తారో నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ జరిగిన సీన్ దానికన్నా ముందు సీను చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రీచ్ అవుతాయి మనకి, బట్ అది చూసిన తర్వాత కొంచెం తగ్గింది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక పడవ సీన్ ఉంటుంది, అది లాగే సీను, అది కూడా ఒక పర్లేదు అనిపిస్తుంది మనకి. అంటే మరీ అంత సూపర్ అని చెప్పలేం కానీ ఈ ఓకేస్ అనిపిస్తుంది. అండ్ అనిరుద్ధ్ గారు మ్యాజిక్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా కనబడింది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అనిరుద్ధ్ గారిని ఏం అనలేదు కానీ డైరెక్టర్ గారు స్కోప్ అవ్వలేదు అనమాట. ఎలివేషన్ సీన్స్ ఎక్కడ ఉండవు, అంటే పడచ్చు, కాకపోతే మనకి ఆ స్క్రీన్ ప్లే అనేది ఒక స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఏదో వెళ్ళాలి అన్నట్టు వెళ్ళిపోద్ది. ఇంకో సీన్ ఉంటుంది యాక్చువల్ ఒక మనవాడైతే నీటిలో దూకుతాడు అనమాట, ఆ సీన్ అయితే నమ్మసక్యంగా లేదు. అండ్ సినిమాలో అది ఒక్క సీన్ ఎందుకురా బాబు పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఇంకా భాగ్యశ్రీ గురించి వచ్చేస్తే హీరోయిన్ తన యాక్టింగ్ చాలా బాగా చేసినా తనకైతే స్కోప్ లేదు భయ్య సినిమాలో ఎక్కడన్నా. ఎందుకంటే తనకు కనబడిందే సినిమాలో గట్టి కొడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనమాట. ఆ లవ్ సాంగ్ కూడా మనకి ఎగరేస్తారనమాట, అది ఎగరేసిన బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే సినిమా అనేది ఒక స్టోరీ మీద బాగా మనకైతే పెట్టారనమాట వాళ్ళు బుర్ర అంతన. కాకపోతే ఫస్ట్ హాఫ్లో స్టోరీస్ మనకి బాగా పెట్టుకున్నారు, బట్ సెకండ్ హాఫ్లో అనేది కొద్దిగా స్లోగా అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లోనే కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఏదైనా సినిమాకి మేము చూడొచ్చు భయ్య అంటే ఫస్ట్ హాఫ్లో చూడొచ్చు, అండ్ మెయిన్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు పర్లేదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక ఫ్యూ యాక్సెస్ మీకు ఇబ్బంది పడతాయి, కానీ ఫ్యామిలీతో కూడా మనకి పర్లేదు చూసేయచ్చు. అండ్ మూవీ లాస్ట్లో మనకి 2 ఉంది అనేసి మనకైతే కన్ఫర్మేషన్ అయితే చేశారనమాట, బట్ 2 అని వేయలేదు. బట్ మనోడైతే రాజు అయితే అవడం అయితే జరుగుతుంది క్లైమాక్స్లోనే, అక్కడితో మనకైతే సినిమా అయితే ఎండ్ చేస్తారనమాట. ఈజ్ ఓకే ఫిలిం భయ్య, అంటే మరీ అంత సూపర్ ఏం కాదు, అంటే థియేటర్లోకి వెళ్ళి చూసేసినంత సినిమా కాదు, బట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే పర్లేదు ఒకసారి చూసేయచ్చు. అండ్ మెయిన్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. ఈజ్ వన్ టైం వాచబుల్.
ఇంకెవరైతే చూడలేదు థియేటర్కి అయితే చూసండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.